హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించుకుందాం. భారతదేశంలో పెళ్లి కాని వారి సంఖ్య నానాటికి అధికమవుతుంది. ఇది వేరువేరు కారణాల వల్ల కావచ్చు. కేంద్రంలోని మన భారతదేశంలోని కొన్ని సంస్థలు ఓ గణాంకాన్ని చేపట్టాయన్నమాట. ఆ గణాంకాల ప్రకారం మన దేశంలో సగానికి పైగా మంది యువత పెళ్లి చేసుకోవడానికి కొన్ని సామాజిక పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. దేశంలో పెళ్లి కాని వారు నానాటికి అధికమవుతున్నారు. ఉన్నత చదువులు, ఇతరితర కారణాల వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నాయి. దీంతో పిల్లలు జనన శాతం తక్కువైపోతుంది. చట్ట ప్రకారం అబ్బాయి వివాహ వయసు 21 సంవత్సరాలు, అమ్మాయి వివాహ వయసు 18 సంవత్సరాలు. యుక్త వయసు జనాభాలో సగానికి పైగా అంటే 51.1% మందికి వివాహాలు కాలేదు. ఇది పురుషులలో 56.3%గా, మహిళలలో 45.7%గా ఉన్నట్లు తేలింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 47.5%, ఏపీలో 43.7% పెళ్లి కాని వారు ఉన్నారని విషయాన్ని జనాభా లెక్కల విభాగం వెల్లడించింది. 2022లో దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పెళ్లిళ్ల విషయం ఎలా ఉంటే, దేశంలో జనాభాలో 3.3% మందికి వివాహాలైన తరువాత విడాకులు తీసుకోవడం లేదా జీవిత భాగస్వామితో విడిపోయి ఒంటరిగా ఉండటం లేదా మరణించిన వారు ఉండటం గమనార్హం. యువతల్లో 2.3% మందికి 18 ఏళ్ల లోపే పెళ్లిళ్లు అవుతున్నాయి. ఇది తెలంగాణలో 1.6%గా ఉంది. ఏపీలో 1.7%గా ఉంది. ఈ విషయంలో 6.3%తో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. తెలుగునాట శ్రామికులు అధికంగా ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో పనిచేసే 18 నుంచి 59 వయసు శ్రామికులు తెలంగాణలో 70.4% గాను, ఏపీలో 70.2% గాను ఉన్నారు. దేశ జనాభాలో 14 ఏళ్లలోపు వయసు గల బాలురు బీహార్ ప్రథమ స్థానంలోనూ 32.4% మంది తెలంగాణలో ఉన్నారన్నమాట. అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 19.7%గా ఉంది. 4 ఏళ్లలోపు బాలుల శాతం బీహార్ జనాభాలో అత్యధికంగా 11.4%గా ఉంటే రాజస్థాన్లో 9.6%గా ఉంది. తెలంగాణలో 6.5%గా, ఏపీలో 6.4%గా వరుసగా 12, 13 స్థానాల్లో ఉన్నాయి. 14 ఏళ్ల లోపు బాలల జనాభా తగ్గుదల. ముఖ్యమైన మరియు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, భారతదేశంలో బాలల జనాభా తగ్గుతుంది. ముఖ్యంగా చాలామంది యుక్త వయసులో ఉన్నవారు పెళ్లి చేసుకోకపోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత అనేక కారణాల వల్ల కొంతమందికి పిల్లలు లేకపోవడం, ఇవన్నీ ఒక ఆలోచించదగ్గ విషయం. సో 1971, 2022 మధ్య కాలంలో దేశ జనాభా 14 ఏళ్లలోపు వయసున్న బాలల జనాభా 41.2% నుంచి 24.7%కి పడిపోయింది. ఇదే కాల వ్యవధిలో 15 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు వారి జనాభా జాతీయ స్థాయిలో 53.4% నుంచి 66.3%కి పెరిగింది. కానీ 60 ఏళ్లు నిండిన వారి జనాభా 9% నుండి 65 ఏళ్లు దాటిన వృద్ధుల జనాభా స్థిరంగా 5.9%గా కొనసాగుతుంది. రాష్ట్రాల వారీగా 80 ఏళ్లకు మించిన రాష్ట్రాల వారీగా 60 ఏళ్లకు మించిన వయసున్న వారి జనాభా అంశంలో తెలంగాణ 8.8%తో 12వ స్థానంలో ఉంది. ఏపీ 10.1 స్థానంతో 6వ స్థానంలో ఉంది. తెలంగాణ, ఏపీ జనాభా 2022లో ఏ వయసు ఎంత శాతం వివరాలు కావాలంటే మీరు
కేంద్ర గణాంక శాఖ వెబ్సైట్లో మరింతగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.